నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ అభివృద్ధిపై కేసీఆర్ సమీక్ష శాతవాహన అభివృద్ధి సంస్థ ఏర్పాటుకు ఆదేశాలు ఉత్తర తెలంగాణకు మణిమకుటంగా లోయర్ మానేరు తీరం ఏపీలోని ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్లు ప్రతి పల్లెకు ప్రత్యేక సుజల బడ్జెట్ రూపొందించాలని లోకేష్ సూచన ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కంప్యూటర్లపై వైరస్ దాడి రెవెన్యూ శాఖలో సమస్య గుర్తించిన ఐటీ అధికారులు తక్షణమే దిద్దుబాటు చర్యలు పూర్తి మరో 29 రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు కోసం కేంద్రానికి తెలంగాణ విజ్ఞప్తి 110 మండలాల్లో కేబీజీవీలను నెలకొల్పాలని కోరినట్లు వెల్లడించిన కడియం ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ నిబంధనల సమస్యకు త్వరలో పరిష్కారం వెంకయ్యతో భేటీ తర్వాత తెలుగు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల విశ్వాసం స్వచ్ఛ రైల్వే స్టేషన్ల జాబితాలో విశాఖకు అగ్రస్థానం 2-4 ర్యాంకుల్లో సికింద్రాబాద్ విజయవాడ ఖమ్మం వరంగల్ మంచిర్యాలకు చోటు థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు కొరత లేకుండా కేంద్రం చర్యలు నూతన విధానానికి కేబినెట్ ఆమోదం మహిళలకు మాతృత్వ సాయానికి పచ్చజెండా తెలంగాణలో పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ మున్సిపల్ కార్పొరేషన్లు పోలీస్ కమిషనరేట్లు ఉన్న అన్ని పట్టణాలకు పట్టణాభివృద్ది సంస్థలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఈ మేరకు కరీంనగర్ పట్టణాభివృద్ధిపై సమీక్షించిన కేసీఆర్ పట్టణ సమగ్ర అభివృద్ది కోసం శాతవాహన పట్టణ అభివృద్ది సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు లోయర్ మానేరు తీరాన్ని ఉత్తర తెలంగాణకు మణిమకుటంగా తీర్చిదిద్దుతామన్న కేసీఆర్ నదికి అభిముఖంగా స్వర్గధామంగా ఉండేలా నివాస గృహాలు నిర్మించాలని ఆదేశించారు ఇందులో మొదటి ఇల్లు తానే కొంటానని ప్రకటించారు కరీంనగర్లో పచ్చదనం కోసం 10 కోట్ల రూపాయలతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఈసారి హరితహారం కరీంనగర్ నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు ఎల్ఎండి ఆనకట్టపై టూరిస్ట్ స్పాట్ వ్యూ పాయింట్ రెస్టారెంట్ బోటింగ్ ఏర్పాటు చేస్తామని కాటేజీలు నిర్మిస్తామన్న కేసీఆర్ మొత్తం 40 కోట్లతో మానేరు డ్యాం సుందరీకరణ పనులు చేస్తామని తెలిపారు కరీంనగర్లో మరో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని అవసరమైన చోట రహదారులు విస్తరించాలని చెప్పారు హైదరాబాద్ తరహాలో కరీంనగర్లో కూడా పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను నిర్మిస్తామన్న కేసీఆర్ 8 వేర్వేరు ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లు పోలీస్ కార్యాలయాలు నిర్మించేందుకు అవసరమైన స్థలాలను రెవెన్యూ శాఖ గుర్తించాలని ప్రస్తుతం కలెక్టరేట్ ఉన్న 10 ఎకరాల విస్తీర్ణంలో కలెక్టరేట్ జిల్లా పరిషత్ కార్యాలయం మున్సిపల్ కార్పొరేషన్ భవనాలను పునర్నిర్మించాలని నిర్ణయించారు 5 చోట్ల కూరగాయలు మాంసం మార్కెట్లు నిర్మించాలని సూచించారు 1200 మంది కూర్చునేలా కరీంనగర్లో టౌన్ హాల్ నిర్మించాలని నిర్దేశించారు తెలంగాణ ఆవిర్భోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2 నుంచి నిర్వహించతలపెట్టిన ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేసింది తెలంగాణ ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలను అక్టోబర్ 22 నుంచి 28 వరకు నిర్వహించాలని నిర్ణయించింది ఈ మహాసభలకు విజయదశమి పర్వదినం సందర్భంగా సెప్టెంబర్ 30న అంకురార్పణ చేయాలని తీర్మానించింది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున అష్టమి ఉండటం సహా తర్వాత రోజుల్లో వాతావరణం అనుకూలంగా ఉండదు అన్న సూచన మేరకు తెలుగు మహాసభలను అక్టోబర్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది దేశ విదేశాల నుంచి తెలుగు సాహితీ రంగ ప్రముఖుల్ని ఆహ్వానించడం సహా ఏర్పాట్లు కూడా ఘనంగా చేయాల్సి ఉన్నందున సమయం కూడా తీసుకోవాలని నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊరికి గ్రామ సుజల బడ్జెట్ ఏర్పాటు చేయాలని ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారుల్ని ఆదేశించారు తాగునీటి సమస్యపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామని చెప్పారు తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన పైలట్ కాల్ సెంటర్కు రోజుకు 250కి పైగా ఫిర్యాదులు వస్తున్నాయన్న మంత్రి త్వరితగతిన వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిస్థాయి కాల్ సెంటర్ ప్రారంభిస్తారన్నారు ఫ్లోరైడ్ ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అధికారుల్ని లోకేష్ ఆదేశించారు
గత 6 రోజుల నుంచి ప్రపంచాన్ని వణికిస్తున్న వానాక్రై ర్యాన్సమ్వేర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని తాకింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ సంస్థల కంప్యూటర్ వ్యవస్థలను స్తంభింపచేసిన వానాక్రై వైరస్ ఏపీ సచివాలయంలో సమస్యలు సృష్టిస్తోంది. సుమారు 20 కంప్యూటర్లు వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. రెవెన్యూ శాఖలో హ్యాకింగ్ సమస్య తలెత్తినట్లు గుర్తించిన ఐటీ అధికారులు ఆ శాఖలోని దాదాపు 20 కంప్యూటర్లకు వైరస్ సోకినట్టు తెలుస్తుండగా సచివాలయంలోని కంప్యూటర్లలో డేటాకు ఎటువంటి ఇబ్బంది లేదని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్ స్పష్టం చేశారు. వానాక్రై వైరస్ ప్రభావం ఉందని అనుమానిస్తున్న 10 కంప్యూటర్ల హార్డ్ డిస్క్లను స్కాన్ చేశామని, ఎలాంటి వైరస్ అటాక్ కాలేదని తేలినట్టు వివరించారు. సచివాలయంలోని 1560 కంప్యూటర్లను వైరస్ అటాక్ చేయకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు విజయానంద్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మరో 2 కొత్త రైళ్లు ప్రారంభం కానున్నాయి. విజయవాడ నుంచి హౌరాకు, తిరుపతి నుంచి జమ్మూ తావీకి కొత్త రైలు సర్వీసులు ఈ నెల 25న రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించనున్నారు. మొత్తం ఏసీ బోగీలతో హంసఫర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 25న భాజపా జాతీయ అధ్యకులు అమిత్ షాతో కలిసి పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు సురేష్ ప్రభు విజయవాడకు రానున్నారు. అదే రోజు విజయవాడ, హౌరా, తిరుపతి, జమ్మూ తావీ కొత్త రైళ్లు ప్రారంభిస్తారు. గుంతకల్, వాడి మార్గంలో విద్యుదీకరణ సౌకర్యం, కడప, పెండ్లిమర్రి మార్గంలో కొత్తగా నిర్మించిన రైల్వే లైన్లను జాతికి అంకితం చేస్తారు. గుత్తి, ధర్మవరం మార్గంలో డబ్లింగ్ పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి రిమోట్ వీడియో లింక్ ద్వారా ప్రారంభోత్సవాలు నిర్వహించేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వచ్ఛ నగరాల జాబితాలో తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు ఇప్పటికే ర్యాంకుల మోత మోగించగా ఇప్పుడు ఆయా నగరాల్లోని రైల్వే స్టేషన్లు కూడా స్వచ్ఛ స్టేషన్ల జాబితాలో తొలి స్థానాల్లో నిలిచి సత్తా చాటాయి. రైల్వే శాఖ థర్డ్ పార్టీతో నిర్వహించిన స్వచ్ఛ సర్వేలో విశాఖపట్నం, సికింద్రాబాద్ A1 విభాగంలో మొదటి 2 ర్యాంకులు సంపాదించాయి. జమ్మూ తావీ, విజయవాడ 3, 4 ర్యాంకుల్లో నిలిస్తే ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్, లక్నో, అహ్మదాబాద్, జైపూర్, పుణె, బెంగళూరు టాప్ 10లో నిలిచినట్లు రైల్వే మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. ఏ కేటగిరీలో బియాస్, ఖమ్మం మొదటి 2 స్థానాల్లో నిలిస్తే మంచిర్యాల 5, వరంగల్ 8వ స్థానంలో నిలిచాయి. జోనళ్ల పరంగా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే తొలి స్థానంలో నిలవగా ఈస్ట్ కోస్ట్, మధ్య రైల్వే తరువాతి స్థానాల్లో నిలిచాయి. దక్షిణ మధ్య రైల్వే 4వ స్థానానికి పరిమితమైంది. దేశవ్యాప్తంగా 407 రైల్వే స్టేషన్లలో విడివిడిగా సర్వే నిర్వహించిన ఐఆర్సీటీసీ, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాహనాలు నిలుపు స్థలాలు, ప్లాట్ఫామ్లు, ప్రయాణికుల విశ్రాంతి గదుల పరిశుభ్రతపై ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు స్వచ్ఛ రైల్వే పోర్టల్ ప్రారంభించిన తర్వాత సురేష్ ప్రభు తెలిపారు. ఇకపై రైళ్లకు కూడా ర్యాంకులు ఇస్తామని చెప్పారు. జీవ ఔషధాల తయారీ కోసం 5 ఏళ్లలో 1500 కోట్లు ఖర్చు చేసి పరిశ్రమలతో విద్యారంగాన్ని అనుసంధానం చేస్తూ పరిశోధనలు నిర్వహించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం మొదటి బిడ్డకు జన్మనిచ్చే మహిళలకు 3 విడతల్లో 6,000 రూపాయల ఆర్థిక సాయం అందించే పథకానికి ఆమోదం తెలిపింది. ఇందులో గర్భం దాల్చిన వెంటనే 1000, 6 నెలలకు 2,000, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత చివరి విడత 2,000 రూపాయలు ఇవ్వనున్నారు. అటు పన్ను ఎగవేసే బహుళజాతి సంస్థలకు ముకుతాడు వేసేందుకు వేర్వేరు దేశాలతో ఉమ్మడి చర్చలు జరపాలని G20 సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు బహుముఖ ఒప్పందంపై సంతకం చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. దేశంలో అణు ఇంధన ఉత్పత్తిని పెంచేందుకు దేశీయ పరిజ్ఞానంతో 700 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 10 భారజల రియాక్టర్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించింది. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు తగిన బొగ్గు సరఫరా చేసే దిశలో నూతన బొగ్గు అనుసంధాన విధానానికి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. शक्ति के माध्यम से ईमानदार व्यवस्था, पारदर्शिता के साथ कैसे कोल के लिंकेजेस भी कोल इंडिया और एससीसीएल के माध्यम से आगे दे सकें, कैसे बिजली की कीमतें कम रखें और उपभोक्ता के ऊपर बर्डन कम हो या उपभोक्ता को कुछ सस्ती बिजली मिल सके, और कैसे पर्याप्त मात्रा में हर एक बिजली घर को कोयला मिले. గుంతకల్లు, గుంటూరు, అమరావతి డబ్లింగ్ విద్యుదీకరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల కేంద్ర పట్టణాభివృద్ది మంత్రి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. దాదాపు 401.47 కిలోమీటర్ల మేర 3,631 కోట్ల వ్యయంతో డబ్లింగ్, విద్యుదీకరణ పనులు జరగనున్నాయి. గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలను కలుపుతూ బెంగళూరుకు రైల్వే లైన్ ఏర్పాటు చేయడం ద్వారా 80.29 లక్షల మందికి నేరుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. గుంటూరు గుంతకల్ రైల్వే లైను దీన్ని డబులింగు మరియు ఎలక్ట్రిఫికేషను దాన్ని ఇవాళ కేంద్ర కేబినెట్ ఆమోదించింది.
చాలా సంతోషం. ఇది కొత్త రాజధానిని రాయలసీమతో అనుసంధానం చేస్తూ అటు బెంగళూరు తీసుకెళ్లేందుకు అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇది ఆ ప్రాంత ప్రజలకు చాలా మేలు కలిగిస్తుందని చెప్పని నేను భావిస్తూ ఉన్నా. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ నిబంధనల అంశం త్వరలోనే పరిష్కారమవుతుందని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రులు కడియం శ్రీహరి, గంటా శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సమక్షంలో ఢిల్లీలో సమావేశమైన మంత్రులు ఏకీకృత సర్వీస్ నిబంధనలు పరిష్కారమైతే పంచాయతీరాజ్, మండల, జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ పదోన్నతులు కల్పించవచ్చని చెప్పారు. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి దిలీప్ కుమార్తో వెంకయ్య మాట్లాడారని చెప్పిన మంత్రులు జూన్ 12 లోపు ఆదేశాలు వచ్చేలా చూడమని హోంమంత్రి, హోంశాఖ కార్యదర్శిని కోరినట్టు వెల్లడించారు. రాష్ట్రాలలో కూడా స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కొంత సఫర్ అవుతున్నది. ఉపాధ్యాయులకు ప్రమోషన్ లేకపోవడం వలన కూడా వాళ్ళు కూడా కొంత నిరుత్సాహంగా ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఎంత తొందరగా ఈ యూనిఫైడ్ సర్వీసెస్ సంబంధించి ఆమోదం తెలిపితే అంత తొందరగా మేము ప్రమోషన్లు ఇచ్చుకొని స్కూల్ అడ్మినిస్ట్రేషన్ పెంచడానికి, స్టాండర్డ్స్ పెంచడానికి వీలవుతుంది అనేదే మా ప్రయత్నం. ప్రత్యేకించి లా డిపార్ట్మెంట్ క్లియర్ చేసిన తర్వాత హోమ్ మినిస్ట్రీ, ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్, తర్వాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కావాల్సిన దృష్ట్యా దీన్ని స్పీడప్ చేయాలి. ప్రత్యేకించి వెంకయ్యనాయుడు గారి చొరవతోటి ఖచ్చితంగా ఈ హాలిడేస్ లోనే ఈ అంశం కొలిక్కి వస్తుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం. అనంతరం కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తో భేటీ అయిన కడియం శ్రీహరి తెలంగాణలోని 110 మండలాల్లో కేజీబీవీలు కావాలని కోరారు. 29 జిల్లాలకు రెసిడెన్షియల్ స్కూళ్లు కావాలని కేంద్రాన్ని కోరిన కడియం ఉపాధ్యాయుల శిక్షణ కోసం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు డైట్లు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. డిటెన్షన్ విధానాన్ని మేం గతంలోనే వ్యతిరేకించామన్న మంత్రి మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు కమిటీ వేశామన్న ఆయన ఆ నివేదిక వచ్చాక ఫీజుల నియంత్రణపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ప్రధానంగా కేజీబీవీలను అట్లీస్ట్ 10th క్లాస్ వరకు ఎక్స్టెండ్ చేసుడు కానీ, మిడ్ డే మీల్ ను 10th క్లాస్ వరకు ఎక్స్టెండ్ చేయడం కానీ, మోడల్ స్కూల్స్ ను రివైవ్ చేయడము, కేజీబీవీలలో పనిచేస్తున్న టీచర్స్ యొక్క శాలరీస్ పెంచే ఈ 4 విషయాలపైన కూడా ఇవన్నీ కూడా కరెక్ట్ సజెషన్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి వచ్చినాయి. కాబట్టి దీనిపైన మనం వర్కౌట్ చేయాలి. దేశవ్యాప్తంగా ఆడపిల్లలకు ఉపయోగపడే ఈ కార్యక్రమాలు మనం కూడా తీసుకోవాలని చెప్పి వారు అధికారులకు సూచించడం జరిగింది. మిర్చి రైతులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన 1500 బోనస్ పథకంలో సగం భరించాలని కేంద్రాన్ని కోరినట్టు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. ఇందుకోసం అవసరమైతే చట్టంలో మార్పులు చేయాలని కోరినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చెప్తున్న ఎంఐఎస్ పథకం కింద కొనుగోళ్లు జరిపే అవకాశం లేనందువల్లే తామే స్వయంగా రైతులకు బోనస్ ఇచ్చి మిర్చి కొనుగోళ్లు చేస్తున్నామని మంత్రికి వివరించినట్లు ఢిల్లీలో రాధామోహన్ మరో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో భేటీ తర్వాత చెప్పారు. ఈ విషయంలో 3 నెలలు పడుతుందని కేంద్రం చెప్పినందువల్లే తాము బోనస్ ఇచ్చే విషయంలో ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు సోమిరెడ్డి వివరించారు. కేంద్రం ప్రభుత్వం ఏంటంటే మా దేశమంతా ఎంఐఎస్కి ఆర్మ్స్, దాన్ని ఆంధ్రప్రదేశ్ కోసం మేము ఎట్లా డీవియేట్ కావాలంటారు. మేమేమంటాము, ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరం ప్రత్యేక పరిస్థితులు వచ్చినాయి. అందుకని పరిస్థితులు బట్టి రైతుల విషయంలో అవసరమైన చట్టాల సవరణలు చేసుకోవటం అదేం పెద్ద ఇష్యూ కాదు. కేంద్రానికి 200 కోట్లలో 100 కోట్లు ఇవ్వటం పెద్ద ఇష్యూ కాదు. అందుకని పాజిటివ్గా ఆయన ఫైల్ సర్క్యులేషన్ ఉంది, టైం పట్టినా అది యాక్సెప్ట్ చేసి దీంట్లో 50% ఆదుకోవటం మంచిదని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. అటు సిమెంటు ధరలపై కూడా యనమల అధ్యక్షతన సమీక్ష నిర్వహించిన మంత్రులు సామాన్యులకు 310 రూపాయలకే సిమెంటు బస్తా ఇవ్వాలని సదరు సంస్థల్ని ఆదేశించారు. ఈ విషయంలో తేడా వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లి కఠిన చర్యలు తీసుకుంటామని సిమెంటు సంస్థల్ని హెచ్చరించినట్లు ఏపీ రవాణా మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సహాయం నిరాకరించడానికి కూడా ఎటువంటి సందేహం లేదు. వారికి మైనింగ్ కానీ, పవర్ కానీ, ఈరోజు ప్రభుత్వంకి మీరు సప్లై చేస్తున్నటువంటి సిమెంట్కి ఇన్ టైంలో పేమెంట్స్ కానీ ఇవన్నీ ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కాబట్టి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏదైతే మనం 310 రూపాయలు అనుకున్నామో అది 100% అమలు చేయాలని చెప్పి మళ్ళీ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చే భృతిపై విధి విధానాలు 30 రోజుల్లోగా ఖరారు చేయనుంది. ఈ మేరకు ఇవాళ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలపై అధ్యయనం చేయాలని ఉపసంఘం నిర్ణయించింది. ఈ భృతి కోసం చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు కేటాయించగా ఇంకా అవసరమైన నిధులను వివిధ మంత్రిత్వ శాఖల నుంచి ఉపయోగించుకుంటామని ఉపసంఘం భేటీ తర్వాత ఆంధ్రప్రదేశ్ యువజన వ్యవహారాల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. క్రైటీరియాలో దానికి ఒక డేటా మనం తీసుకోవాలి, దానికి ఒక బ్యూరోని కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఈరోజు నిర్ణయించడం జరిగింది. ప్రజా సాధికార సర్వే కూడా ఉంది. దాంట్లో కూడా అన్ఎంప్లాయిడ్గా ఎంతమంది రిజిస్టర్ అయ్యారని కూడా వివరాలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ కూడా ఉన్నాయి. ఎంతమంది రిజిస్టర్ అయ్యారు ఆ వివరాలను కూడా తీసుకుని వాళ్ళకి కొన్ని ట్రైనింగ్స్, స్కిల్స్ కూడా డెవలప్ చేస్తూ నిరుద్యోగ వృత్తిని అందజేయాలని చెప్పి ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. పెట్రోల్ బంకుల్లో మోసాలు జరుగుతున్నాయంటూ వరుస ఫిర్యాదులు అందుతున్న వేళ తెలంగాణ పౌర సరఫరాల శాఖ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన తనిఖీలు కొనసాగిస్తోంది. సంయుక్త కలెక్టర్ల ఆధ్వర్యంలో తూనికలు కొలతలు శాఖ, చమురు సంస్థల ప్రతినిధులు, డీసీఎస్ఓ, ఏసీఎస్ఓ సభ్యులుగా ఏర్పడిన కమిటీలు ఇవాళ 130 బంకుల్లో తనిఖీలు చేశాయి. నిర్దేశిత పరిమాణంలో పెట్రోలు, డీజిల్ పోయని కల్తీ చేస్తున్న కొన్ని బంకుల్ని గుర్తించాయి. సంగారెడ్డిలో ఒక బంకుపై, పెద్దపల్లిలో 2, మంచిర్యాలలో 1, మేడ్చల్లో 2, కొత్తగూడెంలో ఓ బంకుపై కేసులు నమోదు చేశారు. ఈ బంకుల్లో 5 బంకుల్లో 100 మిల్లీలీటర్ల కంటే తక్కువ పెట్రోల్, డీజిల్ వస్తోందని అధికారులు గుర్తించారు. హైదరాబాద్ బాహ్య వలయ రహదారిపై ప్రమాదాలు తగ్గించడం కోసం రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బొంగులూరు టోల్ ప్లాజా వద్ద 3 లేజర్ స్పీడ్ గన్లు, 12 బ్రీత్ అనలైజర్లను ఏర్పాటు చేశారు. కమిషనరేట్ విజ్ఞప్తి మేరకు హెచ్ఎండీఏ 22 లక్షల రూపాయలు విడుదల చేయగా బొంగులూరు ప్లాజా వద్ద జరిగిన కార్యక్రమంలో హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ సంయుక్తంగా వాటిని ప్రారంభించారు. త్వరలో సైబరాబాద్ పరిధిలోనూ 55 లక్షలతో ఈ ఏర్పాట్లు చేయనున్నట్లు చిరంజీవులు చెప్పారు. జాతీయ రోడ్డు పరిశోధనా సంస్థ సాయంతో ఓఆర్ఆర్పై 29 చోట్ల వాహనాల వేగంపై అధ్యయనం చేయించామని ఆయన వివరించారు. ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల పెళ్లి కుమారుడు సహా 4 మృత్యువాత పడిన దుర్ఘటన సూర్యాపేట జిల్లా మోతే సమీపంలో జరిగింది. హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన పెళ్లి బృందం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లకు ఈ ఉదయం డీసీఎంలో బయలుదేరింది. మోతే సమీపానికి చేరుకున్నాక కాలకృత్యాలు తీర్చుకోవడానికి డీసీఎంను పక్కకాపారు. కాలకృత్యాలు తీర్చుకుని తిరిగి డీసీఎం ఎక్కుతున్న తరుణంలో వెనక నుంచి ధాన్యం లోడుతో వేగంగా వస్తున్న లారీ పెళ్లి బృందం వాహనాన్ని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో దామోదర్ నాయుడు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలైన పెళ్లి కుమారుడు వెంకటశేష సాయినాథ్ను ప్రైవేటు వాహనంలో సూర్యాపేటకు తరలిస్తుండగా చనిపోయాడు. మార్గ మధ్యలోనే 3 ఏళ్ల చిన్నారి అఖిల్, సత్యనారాయణ ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి విషమంగా ఉన్న 8 మందిని హైదరాబాద్ తరలించారు. నీటి కోసం గ్రామంలోకి వచ్చిన ఎలుగుబంటిని 5 గంటల హైరానా అనంతరం అడవిలో విడిచిపెట్టిన ఘటన కామారెడ్డి జిల్లా గుర్గుల్లో జరిగింది. ఉదయం కామారెడ్డి మండలం తిమ్మక్పల్లికి చెందిన ఎలుగుబంటిని ఆ గ్రామస్తులు ఊరవతలికి తరిమారు. అక్కడి నుంచి గురుగులకు వెళ్లిన భల్లూకం సమీపంలోని పొదల్లోకి నక్కింది. ఇది గమనించిన స్థానికులు అటవీశాఖకు సమాచారం ఇవ్వగా అటవీశాఖ సిబ్బంది 5 గంటల పాటు చెమటోడ్చి ఎలుగుబంటిని పట్టుకున్నారు. దాన్ని మద్దికుంట అటవీ ప్రాంతంలో వదిలిపెడతామని అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ జలాలాబాద్లో ఆత్మాహుతి దాడి కలకలం సృష్టించింది. ప్రభుత్వానికి చెందిన జాతీయ టెలివిజన్ స్టేషన్ రేడియో టెలివిజన్ ఆఫ్ఘనిస్తాన్ కార్యాలయంలోకి చొరబడిన ఉగ్రవాదులు కాల్పులు, పేలుళ్లకు పాల్పడ్డారు. సుమారు 4 గంటల పాటు సాగిన ఈ దాడిలో 4 టెలివిజన్ ఉద్యోగులు, 2 పోలీస్ అధికారులు సహా 4 పౌరులు మరణించారు. మరో 18 మంది గాయపడ్డారు. ఉగ్రవాదులు ప్రవేశించి కాల్పులు జరుపగా అనేక మంది విలేకరులు, ఇతర సిబ్బంది ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరుగులు తీశారు. సమాచారం అందుకున్న భద్రతా దళాలు అక్కడికి చేరుకుని ప్రతి దాడికి దిగాయి. కొన్ని గంటల ప్రయత్నం తర్వాత దాడికి పాల్పడిన 4 ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ముమ్మార్లు తలాక్ చెప్పే అంశానికి సంబంధించి నిఘా సమయంలోనే తలాక్కు అంగీకరించబోమని చెప్పే అవకాశాన్ని సదరు వధువుకు ఇవ్వడం సాధ్యమవుతుందో లేదో తెలపాలని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏఐఎం పీఎల్బీను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. పెళ్లి తంతు నిర్వహించే ఖాజీలు తలాక్ షరతు గురించి వధువును అడిగే అంశంపై కూడా అభిప్రాయం చెప్పాలని ఆదేశించింది. తలాక్కు సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై 5 రోజులుగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ కెహర్తో కూడిన 5 సభ్యుల ధర్మాసనం విచారణ జరుపుతోంది.
ఈ ఏడాది ముందుగానే తొలకరి పలకరిస్తుందన్న వాతావరణ శాఖ అంచనాల మధ్య విదేశీ సంస్థాగత మదుపర్లు చిన్న పెట్టుబడిదారులు కొనుగోలు జరుపగా దేశీయ స్టాక్ మార్కెట్లలో జోరు కొనసాగుతోంది. కొన్ని రోజుల నుంచి కొత్త రికార్డులు లిఖిస్తున్న మార్కెట్లు ఇవాళ నూతన గరిష్ట స్థాయి వద్ద ముగిశాయి. క్రితం 3 సెషన్లో 394 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 76 పాయింట్లు ఎగబాకింది. ఈ ఉదయం 30,616 వద్ద ఉత్సాహంగానే ప్రారంభమైన సూచి కొంతసేపు హెచ్చుతగ్గుల మధ్య సాగింది. ఒక దశలో 30,519 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయిన సూచి ఆ తర్వాత లభించిన కొనుగోళ్ల మద్దతుతో 30,692 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 30,659 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 14 పాయింట్లు పెరిగి 9,526 వద్ద స్థిరపడింది. ఇక ముఖ్యాంశాలు మరోసారి. కరీంనగర్ అభివృద్ధిపై కేసీఆర్ సమీక్ష. శాతవాహన అభివృద్ది సంస్థ ఏర్పాటుకు ఆదేశాలు. ఉత్తర తెలంగాణకు మణిమకుటంగా లోయర్ మానేరు తీరం. ఏపీలోని ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో యుద్ద ప్రాతిపదికన ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్లు. ప్రతి పల్లెకు ప్రత్యేక సుజల బడ్జెట్ రూపొందించాలని లోకేష్ సూచన. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కంప్యూటర్లపై వైరస్ దాడి. రెవెన్యూ శాఖలో సమస్య గుర్తించిన ఐటీ అధికారులు. తక్షణమే దిద్దుబాటు చర్యలు పూర్తి. మరో 29 రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు కోసం కేంద్రానికి తెలంగాణ విజ్ఞప్తి. 110 మండలాల్లో కేబీజీవీలను నెలకొల్పాలని కోరినట్లు వెల్లడించిన కడియం. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ నిబంధనల సమస్యకు త్వరలో పరిష్కారం. వెంకయ్యతో భేటీ తర్వాత తెలుగు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల విశ్వాసం. స్వచ్ఛ రైల్వే స్టేషన్ల జాబితాలో విశాఖకు అగ్రస్థానం. 2, 4 ర్యాంకుల్లో సికింద్రాబాద్, విజయవాడ, ఖమ్మం, వరంగల్, మంచిర్యాలకు చోటు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు కొరత లేకుండా కేంద్రం చర్యలు. నూతన విధానానికి కేబినెట్ ఆమోదం. మహిళలకు మాతృత్వ సాయానికి పచ్చజెండా. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.